హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాననమాట. ఇక్కడ సండే రోజున తీసిన వ్లాగ్ అండి ఇది. మార్నింగ్ నుంచి నైట్ వరకు తీశాను. డైలీ తీద్దాం అనుకుంటున్నాను కానీ ఏదో రకంగా డిలే అయిపోతున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్ కూడా మెయిన్ అనమాట రీజను. కొంచెం అంటే మరీ ఎక్కువ కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం వర్క్ చేసేటప్పటికి నీరసం, ఇంకా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఇంకా ఫోన్ దగ్గర వెళ్ళాలనిపించట్లేదనమాట. ఆల్రెడీ తీసిన వీడియోలున్నా కూడా ఎడిటింగ్ చేయడానికి నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండట్లేదు మెయిన్. ఇంకోటి దాని గురించి మన ఛానల్ ఏదో ఒక చిన్నది కూడా కాదు. అసలు మన ఛానల్ అనేది ఒక ఛానలే కాదు. ఒక రకంగా చెప్పాలంటే జీరో స్టేటస్ అనమాట. మనం మొన్నే స్టార్ట్ చేసాము. పైగా రీచ్ లేదు. నెక్స్ట్ అసలు సబ్స్క్రైబ్ కూడా లేదనమాట. నాకు ఒక్కసారి అనిపిస్తుంది, నేను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది అనమాట. నేను అన్ని వేల మందికి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాను. నచ్చి వాళ్ళ కంటెంట్ నచ్చో, లేదా వాళ్ళ ఛానల్ ఇష్టమయ్యో, లేకపోతే వాళ్ళ మనుషులే నాకు చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ అవి ఇష్టమయ్యి నేను చెప్పచ్చు. ఎందుకంటే ఇష్టం లేదు అన్నదానికి కారణం ఉంటుంది కానీ ఎందుకు ఇష్టమో అన్నదానికి కారణం అయితే చెప్పలేం. అది నేను ఇలా చాలామందిని సబ్స్క్రైబ్ చేసుకుంటాను కదా. అసలు ఇలా అయితే భలే ఉండేది కదా. నేను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. భలే ఉంటుంది కదా. అలా అని ఒక్కొక్కసారి ఆలోచించుకుని నవ్వుకుంటూ ఉంటాను. పెద్ద రీచ్ లేదు, గ్రోత్ లేదు కదా అని నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట డైలీ పెట్టడానికి. డైలీ పెట్టినా వేస్టేనండి. ఇప్పుడు ఇంకా జీరో స్టేజ్లోనే ఉంది కదా. కనీసం వారానికి 2 వీడియోలు వదిలినా బాగుంటాయి. అది నేను ప్రయత్నిస్తాను. కొంచెం హెల్త్ కూడా సపోర్ట్ చేస్తే ప్రయత్నిస్తానన్నమాట. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఇంకా 5:30కి అలా మెలకు వచ్చేసింది, తెలివచ్చింది. ఇంకా సరే అని ఇంకా కొంచెం హాట్ వాటర్ తాగి వాష్రూము వెళ్ళొచ్చేసి ఇంకా నేను ఇంకా ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా నేను బయట ఊడ్చేసి ఇంకా ఇంట్లో కూడా ఊడ్చేసాను. ఇంకా సామాన్లు ఉంటే కడిగేసాను. ఇంకా బయట ఊడవడం అంటే నేను వారానికి 2 సార్లే కడిగి ముగ్గు పెడతాను. ఫ్రైడే అండ్ ట్యూస్డే అని పెడతాను. ఇంకా మిగిలిన టైంలో సీడీ ఊడ్చేస్తానన్నమాట. డైలీ ముగ్గులు పెట్టాలన్నా నాకు అంత అవ్వదు. ఇంకోటి ఏంటంటే కుక్కలు బయట నేను ఎంత కడిగి శుభ్రం చేసినా నెక్స్ట్ మామూలుగానే ఖరాబ్ అయిపోతుందన్నమాట. ఇక్కడ నేను మామూలుగా డైలీ చేసే వర్క్ ఉంటుంది కదా, తుడుపులు ఇంకా అంట్లు అవన్నీ గిన్నెలు కడిగిన తర్వాత ఇంకా కొంచెం మళ్ళీ ఇంకొకసారి రెండోసారి నేను చాయ్ వేసేస్తున్నాను. మెయిన్ బ్యాడ్ హ్యాబిట్ అదేనండి. నేను ఇంకా చాయ్ తాగడం మానాలి. అంటే మెయిన్ తగ్గించాలి. ఫుల్గా మానటం అనేది జరగదు. చాలా ఇష్టము చాయ్ తాగితే నాకు ఎందుకో శక్తి వచ్చేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకేంటంటే సాటర్డే సాయంత్రం నేను వేశాను, కొన్ని బట్టలు అయితే వేశాను. నెక్స్ట్ ఇంకా సండే కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా వేసేస్తే ఇంకెందుకంటే ఒక 3-4 డేస్ నుంచి వాటర్ వస్తున్నాయి. ఇదివరకైతే వాటర్ ప్రాబ్లం ఉండింది. అంటే బాగా ఎండల మూలన నీళ్ళు రావట్లేదన్నమాట. ఎండల మూలనే ఏమో కానీ ఆవిరైపోతున్నాయి. మోటార్ వేసినా కూడా మోటార్ హీట్ ఎక్కిపోతుంది కానీ వాటర్ అనేది పైకి లాగట్లేదు. ఎండల కోసమో ఏమో అర్థం కావట్లేదు. అది ఇప్పుడు 3-4 డేస్ నుంచి వాటర్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను డైలీ అయితే బట్టలు వేసేస్తున్నాను మిషన్కి. ఇంకా మిషన్ చాలా ఖరాబ్గా అనిపిస్తుందండి. డ్రమ్ క్లీనింగ్ పౌడర్స్ వస్తాయి కదా ఐఎఫ్బి వాళ్ళవి. నేను అప్పుడప్పుడు ఆ ప్యాకెట్లు అవి తెప్పించి నేను డ్రమ్ క్లీన్ చేస్తాను కానీ లోపలే క్లీన్ అవుతుంది. ఇంకా పైన అంతా గలీజ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే మిషన్లోకి వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అన్నీ కూడా హోల్స్ చెత్తకి మూసుకుపోయి అసలు ఇందులో వాటర్ అనేది పడదనమాట. ఒక్కోసారి నేను ఇంకా గిన్నెలతో బకెట్లతోనే పోస్తాను. అందుకని చెప్పి నేను ఒకసారి సర్వీసింగ్ వాళ్ళకి కాల్ చేశాను అనమాట. ఐఎఫ్బి వాళ్ళకి. బాత్రూమ్లు ఇవన్నీ కూడా ఎంత గలీజ్గా ఉన్నాయో. ఎందుకంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తాను. 10 రోజులకు ఒకసారి మొత్తం ఇవన్నీ కడగడాలు, బ్లీచింగ్స్ ఇవన్నీ వేసి బాత్రూమ్లు ఏంటి ఇవన్నీ కూడా కడుగుతాను. కానీ ఎందుకంటే రూమ్ అనేది పాత రూమ్ అండి ఇది. బాగాను గోడలు అవన్నీ కూడా పాతవి. ఇంకా అసలు మనం ఎంత శుభ్రం చేయి ఎంత సర్దు అది మాత్రం 1-2 రోజులు బాగా కనపడతాయేమో, మళ్ళీ మామూలు అయిపోతాయి. బాగోదు అస్సలు మా పిల్లలకైతే రూమ్ నచ్చలేదన్నమాట. అంతకుముందు తీసుకున్నవి బాగానే ఉన్నాయి కానీ ఆ బాత్రూమ్లతో అది కుస్తీలు పట్టలేకపోతున్నాను కడగడము. ఇంక అస్సలు నీరసం అంటే ఇంక ఈ పనులు చేసి నీరసం వస్తుందన్నమాట. నీట్గా కనిపించట్లేదు, బాగుంటలేదంటే
ముందు మెయిన్ ఇల్లు బాగుండాలండి. ఇల్లు బాగుంటే మనం నీట్‌గా చేసుకున్నది నీట్‌గా కనపడతది చూడటానికి. ఎంత చేసినా నీట్‌గా కనిపించట్లేదంటే అసలు బాలే. మన పాతది అయిపోయినాయి గదా! పాతవయిపోయినాయి ఇల్లు. ఆ పైన రూమ్‌లో అయితే ఇంకా దారుణం అనమాట. పైన సీలింగే లేదు. ఆ స్లాబ్ కాదు. ఓన్లీ షెడ్ అనమాట. వాళ్ళు ఇంక అస్సల హీట్‌కి భరించలేకపోతున్నారు పైనున్నోళ్ళందరూని. ఇక్కడేంటంటే సాటర్‌డే సాయంత్రం నేను ఇడ్లీ పిండికేసాను. అందుకని ఇంకా ఇడ్లీ అయినా సరే లేదంటే అట్టైనా సరే చేద్దాము. మా పిల్లలకైతే రొట్టి చాలా ఇష్టము. ఇంక అందులోకి చట్నీ చేస్తున్నాననమాట. చట్నీ చేసి తాలింపేస్తున్నాను. అదే చూపిస్తున్నాననమాట. బట్టలు సాయంత్రం వేసినవి ఇంకా మార్నింగ్ సండే రోజు మార్నింగ్ వేసినవి అన్నీ కలిపి ఆరబెట్టేసాను. ఇంకా ఆరబెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ చట్నీ పని అది చేస్తున్నాననమాట. చట్నీ అది కంప్లీట్ అయిపోతే పిల్లలు వాష్‌రూమ్ వెళ్ళొచ్చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అది తినేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు సండే కాబట్టి సాయంత్రం నుంచి మార్కెట్‌కెళ్తాము. ఇప్పుడు మార్నింగ్ అంటే కుదరదు. ఎందుకంటే నాకు ఇంట్లో పని ఉంటుంది కాబట్టి సాయంత్రం నుంచి వెళ్తాము. లంచ్ అయిపోయిన తర్వాత వెళ్తాము. అందుకని ఇంకా కూరగాయలు అన్నీ అయిపోయినాయి కదా! ఇంకా చికెన్ తీసుకురా ఎలాగో సండే కదా! అని గౌరవ్‌కి చెప్పాననమాట. చికెన్ తీసుకొస్తాడు. ఒక్కొక్కసారి గౌతమ్ కూడా వెళ్తాడు. గౌరవ్ ఇద్దరు వెళ్తారండి ఒక్కోసారి. ఎవ్వరు పని చేయలేకపోవడం అలా ఏం కాదు. ఇద్దరూ చేస్తారు. ఇవాళైతే నేను గౌరవ్‌ని పంపిస్తున్నాననమాట. ఇక్కడేంటంటే రాగి జావ పెట్టుకున్నాను. రాగి జావ అంటే ఇప్పుడు బాగా హీట్‌గా ఉంటుంది కదా! ఈ ఎండలు ముదిరిపోయినియి. ఇంకా ఇదివరకైతే ఇక్కడ చల్లగానే ఉండేది మేమున్న ఏరియాలో. కాకపోతే ఇప్పుడేంటో తెలియట్లేదు. మొన్న చలి ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయండి. అందుకని రాగి జావ పెట్టుకుంటాను. రాగి జావ అంటే డైలీ తాగుతాననమాట. అంటే ఒక్కొక్కసారి మార్నింగ్ తాగితే ఒక్కొక్కసారి ఈవినింగ్ తాగుతాను. ఇక్కడ నేను మైగ్రేన్‌కి మెడిసిన్ వాడతాను కదా! ఆయుర్వేదిక్ మెడిసిన్ అదే అనమాట. గ్లాస్‌లో పోసుకొని ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని తాగేయడమే. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు టిఫిన్‌లు తింటున్నారు. గౌరవ్ అయితే ఆల్రెడీ తినేసి ఇంకా చికెను తీసుకొద్దామని వెళ్ళాడు. గౌతమ్ తింటున్నాడనమాట. ఈ లోపల మిషన్ నడుస్తుంది కదా! మిషన్‌లో బట్టలు అవుతున్నాయి. ఇంకా ఏంటంటే వాటర్ ఆగిపోయింది. వాటర్ ఆగిపోతే ఇంకా మోటారు ఆన్ చేయడానికి నేను వాడిని పంపించాను. మోటార్‌కి ఇంక ఎంతసేపు ప్రాబ్లమేనండి. ఇంకా ఇల్లు బాలేపోవడం, చిరాకుగా ఉండడం అనే కాదు. ఇంకా ఎంతసేపు మోటార్ పోతానే ఉంటుంది. ఇక్కడ పక్కనున్న వాళ్ళు కూడా ఖాళీ చేసేస్తున్నారనమాట. వాళ్ళకి రూమ్ నచ్చలేదు. నెక్స్ట్ ఏంటంటే రూములన్నీ పాత రూములండి. ఎంత శుభ్రం చేసినా శుభ్రం కనిపించట్లేదు. గలీజ్‌గా ఉంటున్నాయన్నమాట. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టరు వాళ్ళు ట్యూషన్స్ అవి చెప్పుకుంటారు. ఇక్కడ మేము ఉండేది ఔట్‌స్కట్స్‌లో కదా! వాళ్ళు ఇంకొక చోట అదే వేరే సెంటర్‌లో చూసుకున్నారేమో మెయిన్ బజార్‌లో అక్కడ ఉంటాయి కదా! అక్కడ చూసుకున్నారేమో అందుకని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే కోళ్ళు చూడండి భలే ఉన్నాయి. రోజు వస్తున్నాయి చక్కగా. అలా చూడబుద్ధి అవుతుంది నేచర్‌ని నాకైతే. అస్సలు ఇక్కడ ఆ కోడి పిల్లలైతే ఒక మంత్ ముందు చూసేటప్పటికి చిన్న చిన్న పిల్లలండి. అసలు ఎంత తొందరగా ఎదిగిపోయినాయో అనమాట. ఇంకా భలే ముద్దుగా ఉంటాయి కదా చూడటానికి. ఇక్కడ ఏంటంటే చికెన్ తీసుకొచ్చేసాడు. చికెన్ తీసుకొచ్చిన తర్వాత నేను ఇంకా కొంచెం పులావ్‌లా చేసేద్దాము. సెపరేట్‌గా బిర్యానీ, కర్రీ ఇలా వద్దులే. ఇంకా టైం కూడా లేదు. ఆల్రెడీ 12 దాటేసిందనమాట. 12, 10 అలా అయిపోయింది. ఇంక సర్లే తొందరగా మనం ఇలా అయితే బాగుంటుంది. ఆల్రెడీ మిక్సీ పట్టేసిన మసాలా అది పేస్ట్ ఫ్రిడ్జ్‌లో నేను పెడతాను. స్టాక్ పెట్టేస్తాను ఒకేసారి. ఇంకా అది నేను చూసుకొని ఇంకా అన్నీ వేసుకొని పులావ్ అందరికీ తెలిసిందే కదా! నా స్టైల్‌లో ఎలా చేస్తాను అంటే మొత్తం బిర్యానీ దినుసులు, ఇంకా ఉల్లిపాయలు, ఇంకా టమాటో యాడ్ చేశాను ఈసారి కొంచెం వెరైటీగా బాగుంటుంది కదా! వేయకూడదని ఏం రూల్ లేదు. వేయొచ్చు మనకు నచ్చితే. అన్నీ ఫ్రై చేసేసుకొని అందులో మసాలా ముద్ద, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసాలు, చెక్క, ఇలాచి ఇంకా మొత్తం అన్నీ మసాలా వేసుకొని మిక్సీ పట్టుకుంటాం ముద్దలాగా. ఆ మసాలా ముద్ద ఇంకా బిర్యానీ మసాలా మిక్స్డ్ బిర్యానీ మసాలా పౌడర్ వస్తుంది కదా! అది కొంచెం ఇంకా చికెన్ మసాలా పౌడరు అన్నీ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని మనం ఒక గ్లాస్‌కి గ్లాసున్నర వాటర్ అనమాట.
నేను కొంచెం క్వాంటిటీ చేస్తానండి. ఎందుకంటే పిల్లలు మధ్యాహ్నం తింటారు, మళ్ళీ నైట్‌కి కూడా తింటారు కదా! నేనైతే ఒక్క పూటే తింటాను. నాకు అంత హీటు పడదనమాట. బాగా వేడి చేసేస్తది. అందుకని ఒక్కొక్కసారి మజ్జిగన్నం గానీ, లేతే రాగి జావ గానీ అట్లా తాగుతూ ఉంటాను. తినే వయసు పిల్లలకి పెట్టాలి. మనకంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి గ్యాస్, యాసిడిటీ ప్రాబ్లమ్సు నెక్స్ట్ ఏంటంటే కొంచెం నాకు గ్యాస్, యాసిడిటీ అంత తక్కువే గానీ నాకు మెయిన్ ఏంటంటే ఇలా మసాలా ఐటెమ్స్ తింటే మెయిన్ నాకు తలనొప్పొచ్చేస్తది. ప్రాబ్లమ్ అదనమాట. తలనొప్పికి చాలా భయపడిపోతుంటాను. ఆయుర్వేదిక్ మెడిసిన్ పనిచేస్తున్నాయి. కాకపోతే ఏంటంటే కంటిన్యూగా వాడాలి అంతే. ఇక్కడేంటి పులావ్ అయిపోయింది. పిల్లలకి పెట్టేసాను. ఇంక నేను కూడా పెట్టుకున్నాననమాట. నేను ఆఫ్టర్‌నూన్ ఫుల్‌గా తినేస్తానండి. ఆఫ్టర్‌నూన్ తినేస్తాను. ఇంక నైట్ అయితే మరి తిననింక. చుట్టాల ఇంటికెళ్ళినా సరే అదే గొడవ అవుతుంది. ఎందుకంటే "నువ్వెందుకు రెండో పూట తినవు" అంటారు. కానీ ఆకలి ఉండాలి గదండీ! ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ తినేస్తాను. అది అరగడానికే టైం పట్టేస్తది. నాకింక నైట్ అంత ఇంట్రెస్ట్ ఉండదు భోంచేయడానికి. అదనమాట. ఇక్కడ చూడండి కుక్కల వలన ఎన్ని కష్టాలొచ్చేసినియి అంటే, అలాగా తింగరలా చూస్తున్నాయి గానీ, అస్సలు ఎంత అల్లరంటే చెప్పులు తీసుకెళ్ళిపోయి నానా నాటకాలు చేస్తున్నాయి. ఒక కాలు బాలేదనమాట దీనికి. నేను అప్పుడప్పుడు ఫుడ్ పెడతాను. బెదిరిస్తూ ఉంటాననమాట. అదనమాట. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.